మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీ గోరఖ్నాథ్ మందిర్ గోరఖ్పూర్. రూమ్ చెక్ ఇన్ అయిపోయిన వెంటనే టెంపుల్ చూడడానికి వచ్చాము. ఎలక్ట్రిక్ ఆటోలు తిరుగుతున్నాయి ఇక్కడ. ఎలక్ట్రిక్ ఆటో పట్టుకుంటే 100 రూపాయల్లో డ్రాప్ చేశాడు, 4 కిలోమీటర్ల డిస్టెన్స్. సెక్యూరిటీ చెకింగ్ బాగా ఉంది టెంపుల్లోకి ఎంటర్ అవడానికి. 2 అంచెల్లో సెక్యూరిటీ చెక్ జరిగింది. బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు క్లుప్తంగా ఈ గోరఖ్నాథ్ మందిరం గురించి తెలుసుకుందాం. హఠయోగ సంప్రదాయాన్ని స్థాపించిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ గోరఖ్నాథ్ బాబా పేరు మీద ఈ గోరఖ్నాథ్ మందిరం స్థాపించడం జరిగింది. గోరఖ్నాథ్ మందిరం అల్లావుద్దీన్ ఖిల్జీ మరియు ఔరంగజేబ్ వలన చాలాసార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించడం జరిగింది. బాబా గోరఖ్నాథ్ గారి పేరునే గోరఖ్పూర్ నగరానికి పెట్టడం జరిగింది. ఆలయానికి అనుబంధంగా ఉన్న గోరఖ్నాథ్ మఠం ఈ ప్రాంతంలోని సాంస్కృతిక మరియు సామాజిక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. గోరఖ్నాథ్ మందిరం గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్లు, గోరఖ్పూర్ బస్టాండ్ నుండి 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మీకు రైల్వే స్టేషన్ బస్టాండ్ ఏ ప్లేస్ నుంచి సరే గోరఖ్నాథ్ మందిరానికి ఎలక్ట్రిక్ ఆటోలు 100 రూపాయల్లో లభిస్తాయి. మందిరం ఉన్న రోడ్లో అనేక లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఫెసిలిటీస్ కలిగిన లాడ్జీలు ఉన్నాయి. మందిరం ప్రాంగణంలో అనేక ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, కానీ అక్కడ క్వాలిటీ అంత బాగోలేదు. మందిరం గేట్ నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్కి వెళితే రోడ్డు మీద మీకు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ మన సౌత్ ఇండియన్ డిషెస్ ఇడ్లీ, దోశ కూడా దొరుకుతున్నాయి. చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి, ట్రై చేయండి. మందిరం ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా వారమంతా కూడా తెరిచే ఉంటుంది. సాయంత్రం సమయాలలో లైట్లు వెలిగించిన తర్వాత మందిరం చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చూస్తున్నారుగా, విద్యుత్ దీపకాంతులతో దగదగలాడుతూ ఉంటుంది. మందిరంలో ప్రవేశానికి కానీ దర్శనానికి కానీ ఏ విధమైన టికెట్ లేదు. మీరు చూస్తున్నది చెప్పుల స్టాండు, ఇది కూడా ఫ్రీ. మనం ఇప్పుడు గోరఖ్నాథ్ మెయిన్ టెంపుల్లోకి ప్రవేశించబోతున్నాము. ఈ మందిరం ప్రాంగణం అంతా కెమెరా అలౌడ్, కానీ మందిరం లోపల కెమెరా షూటింగ్ మాత్రం అలౌడ్ కాదు. ఇది నాకు లోపలికి వెళ్ళాక తెలిసింది. నేను ప్రవేశించక ముందే బయట ఉన్న పోలీస్ కానిస్టేబుల్ని అడిగితే ఆయన తీసుకొచ్చని చెప్పాడు. లోపలికి వెళ్ళాక అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్ తీయకూడదు అని చెప్పాడు. దాంతో నేను మీకు ఓన్లీ సీలింగు, సరౌండింగ్స్ చూపించి మెయిన్ భాగాన్ని చూపించడం ఆపేస్తున్నాను. ఇప్పుడు లోపల చూసి వచ్చింది గోరక్షనాథ్. యాక్చువల్గా మన గోరఖ్నాథ్ బాబా ఉంటాం కానీ గోరక్షనాథ్ శివుడి రూపం ఉంది, శివుడి విగ్రహం ఉంది, శివుడి ప్రతిమ. అది దర్శనం చేసుకుని ఈ పక్కన ఉపాలయాలకు వచ్చాం. చూస్తున్నారుగా, మందిరం ప్రాంగణంలో చాలానే ఉపాలయాలు ఉన్నాయి. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెబుతాను. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు సెప్టెంబర్ 2014 సంవత్సరంలో గోరఖ్నాథ్ మఠ్కి మహంత్ అంటే హెడ్ ప్రీస్ట్గా వ్యవహరించడం జరిగింది. గోరఖ్నాథ్ మందిరానికి 5 కిలోమీటర్ల దూరంలో గీతా వాటిక అనే టెంపుల్ కూడా ఉంది. అది తప్పక దర్శించండి. అక్కడ చాలా చీకటిగా ఉండడం వల్ల నేను వీడియో రికార్డింగ్ ఏమీ చేయలేకపోయాను. ఎలక్ట్రిక్ ఆటో వాళ్ళు మీకు 100 రూపాయలలో గీతా వాటికకి తీసుకువెళ్తారు. ఈ వీడియోని ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.